మరి అక్క ఏంటి 25 డేస్ నుంచి ఆ ఇష్యూ బయటకు రాలేదు, నిన్న చనిపోవడం జరిగింది, ఇలా చూడొచ్చు. 25 డేస్ నుంచి మరి గురుకులం స్కూల్లో శైలజ అనే అమ్మాయి ఇంత ఇన్సిడెంట్ జరిగినప్పుడు సీరియస్గా ఉన్నప్పటికీ కూడా మరి కొండా సురేఖ గారు ఈ వాక్యాలు మాట్లాడడం కూడా పద్ధతి కాదు. నిజంగా వాస్తవాలు తెలుసుకోవాలంటే ఆ అమ్మాయి కూడా జాయిన్ అయింది హాస్పిటల్లో డైరెక్ట్ నిమ్స్ నుంచి, అంటే మన గురుకులం నుంచి జాయిన్ అయిపోయింది. సో అక్కడ కారణం ఏంటంటే ఫుడ్ పాయిజన్ అని తెలుసు. మరి బయట వస్తువులు బయట ఫుడ్ తినడం వల్ల జరిగింది అంటే గురుకులం స్కూల్లో చదువుతూ హాస్టల్ రెసిడెన్షియల్లో చదువుతున్నప్పటికీ బయట ఫుడ్ ఎలా ఉంటుంది. అమ్మాయి తిన్నప్పటికీ కూడా ఫుడ్ పాయిజన్ అని క్లారిటీగా ఉంది. దాని మీద టెస్టులు కూడా మీకు ప్రూవ్ అవుతూ ఉంటాయి. దాని విధంగా నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది కూడా పద్ధతి కాదు. వాస్తవాలు తెలుసుకోవాలి. 25 డేస్ నుంచి మరి ఆ విధంగా ఉన్నప్పటికీ కనీసం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరి వచ్చి పరామర్శించాలి, వాళ్ళని కలవాలి, వాళ్ళ కుటుంబ సభ్యులైనా వాళ్ళని పలకరించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏదో సమకూర్చాలన్న విధంగా నేను చెప్తా ఉన్నాను. బట్ ఇలాంటి వాక్యాలు మాట్లాడడం పద్ధతి కాదు. కొండ సురేఖ గారు, అమ్మాయి చనిపోయింది, మీరు వెళ్ళి పరామర్శించాలి, కలిసి అయినా కనీసం పలకరించే విషయాన్ని పక్కన పెట్టంగా మీద నుంచి వాళ్ళ నిందలు వేయడం అనేది మరి నోటికి వచ్చినట్టు మాట్లాడడము, మరి తనకు మినిస్ట్రీ ఉంది అనేసి అహంకారమా మరి ఏంటి అనేది మరి ఆ వ్యక్తిత్వానికి తనకే నేను వదిలేస్తూ ఉన్నాను. ఇంతకీ నేను ఒకటే క్వశ్చన్ చేస్తాను, ఇంతకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరండి? నేను అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంతవరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ని కూడా అనౌన్స్ చేయలేదు. అంత దౌర్భాగ్యమైన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా ఒక అమ్మాయి చనిపోతే ఒక ఆడపిల్లని కూడా ఈ విధంగా చనిపోయినప్పుడు అయ్యో అని వెళ్ళి పలకరించేది పోయి మీద నుంచి నిందులేస్తుంది అంటే తన కొండ సురేఖ గారు గుర్తుపెట్టుకోండి, మీకు ఒక ఆడబిడ్డ ఉంది, ఆడబిడ్డకి ఇంకో మనవరాలు ఉంది, కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడడం కాదు, పదవి ఉంది, అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఫస్ట్ మీరు మర్యాదపూర్వకంగా వెళ్ళి కుటుంబ సభ్యులు పలకరించి వాళ్ళకి కావాల్సిన వసతులు ఏందో, వాళ్ళకి ఏం కావాలో, తల్లిదండ్రులని వాళ్ళు బిడ్డను కోల్పోయినందుకు కాబట్టి స్వయంగా వెళ్ళి పలకరిస్తే అది పద్ధతిగా మీ యొక్క స్థానానికి గౌరవంగా ఉంటుంది అనేది మాత్రమే చెప్తాను. నాకు తెలిసి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఇంకేం చెప్పనట్టు ఇలాంటి పద్ధతులే నేర్పించినట్టుగా ఉన్నారని నేను అనుకుంటా ఉన్నాను. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 11 నెలల్లో ఎన్నో రెసిడెన్షియల్ స్కూల్లో, ఎన్నో గురుకులాల్లో ఫుడ్ గురించి ఎన్నో ఇష్యూస్ బయటకు వచ్చాయి. దీన్ని ఎలా చూడొచ్చు? ఫుడ్ పాయిజన్ నిజంగా చెప్తా ఉన్నాను. సబితక్క కానీ హరీష్ రావు అన్న కానీ స్వయంగా వెళ్ళి మరి ఫుడ్ ఎక్కడైతే కుకింగ్ సెక్షన్లో కానీ స్వయంగా ఇన్స్పెక్షన్ చేయడం కూడా జరిగింది. మీరు ఫుడ్ అనే అంటూ ఉన్నారు. కొన్ని గురుకుల స్కూళ్ళల్లో రెంట్స్ కూడా పే చేయలేని పరిస్థితుల్లో కూడా లాక్స్ వేయడం జరిగింది. లాక్ వేయడము, పిల్లలందరూ బయటకి రావడము, టీచర్స్కి కూడా స్టాఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్కి శాలరీస్ అందకపోవడము, ఆశా వర్కర్స్ కూడా వాళ్ళు కూడా రోడ్డు మీదకి ఎక్కేసి ధర్నాలు చేయడము, ఈ విధంగా జరుగుతుంది. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు ప్రభుత్వంగా ఉద్యోగులు చేస్తున్న వాళ్ళకు కూడా స్వయంగా వాళ్ళకి ఉపాధి కల్పించిన ఏదైతే వాళ్ళకి శాలరీస్ ఉన్నాయో అవి కూడా కరెక్ట్గా రావట్లేదని కూడా ధర్నాలు చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో ఎవరు సంతోషంగా లేరండి, అది మాత్రం నేను వాస్తవంగా చెప్తా ఉన్నాను. అక్కడ స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మి గారు హౌస్ అరెస్ట్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ఈ విషయంలో నేను ఒకటే మాట చెప్తున్నాను. ప్రభుత్వం తరపు నుంచి ఈ విధంగా జరిగినప్పటికీ ఖచ్చితంగా ప్రభుత్వంలో సంబంధించిన మనుషులు ఎవరినైనా అండర్ అరెస్ట్గానే తీసుకుంటారని పరిగణనలోకి తీసుకోవలసిందే. తీసుకునేంతవరకు ఏం పార్టీ ఏమి ఊరుకోదు, బీఆర్ఎస్ పార్టీ కూడా. ఎందుకంటే మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. పట్నం నరేందర్ అన్నని లెక్చర్ల విషయంలో మీరు అనుకుంటున్నట్టుగా వాళ్ళకి కావాల్సిన తాండాలకి సంబంధించిన ఫార్మసీ పెడుతున్నప్పటికీ వీళ్ళు స్వయంగా ఎమ్మెల్యే నా మనుషులు అంటూ వాళ్ళకి ఏదో న్యాయంగా జరగాలనేసి ఆయన వెళ్ళినందుకు కావాల్సుకొని కలెక్టర్ మీద చేసుకోవాలనేసి ఏదో రామన్న చెప్పారని, మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది అంటారు కదండి, ఆ విధంగా లేని నిందలని మోయడం కూడా పద్ధతి కాదు. అదే విధంగా పార్టీ ఏదైనా ఉండదు, జనాలు అందరూ చూస్తున్నారండి, నేను చెప్పడం కాదు, జనాల బుద్ధి చెప్తారు ఇంకా కొద్ది రోజుల్లో. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడెప్పుడు ఈ 4 సంవత్సరాలు గడిచిపోతుందని ఆతృతగా వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను చెప్పడం కాదు, మీకే తెలుసండి, సోషల్ మీడియా ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఊర్లో కానీ ప్రతి ఒక్కరు ఏ ఒక్క ఆడబిడ్డ కూడా సంతోషంగా లేదు. అది స్వయంగా నేనే చెప్పడం కాదు, ప్రజలే చెప్తారు. అంటే ఇది కనివిని ఎరగని పరిస్థితి. గత 10 ఏళ్లలో చూసుకుంటే మనకి ఇలాంటి పరిస్థితి మాత్రం ఎప్పుడు ఏర్పడలేదు కేసీఆర్ గారి ప్రభుత్వంలో. మరి ఇప్పుడిప్పుడే చూస్తున్నాం గురుకుల స్కూల్లో కానీ వేరే స్కూల్లో కానీ పిల్లల అస్వస్థతకు గురి కావడం, అలాగే చనిపోవడం అయితే మరీ విచిత్రంగా ఉంది. అది ఎంత బాధాకరం అంటే వాళ్ళు ఎలా ఖండిస్తున్నారంటే ఈ విషయాన్ని కూడా వాళ్ళ తప్పు బయట తినే పరిస్థితి ఎందుకు కల్పించారు మీరు ఒకవేళ మంచి క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేస్తే వాళ్ళ పిల్లలు బయటికి పోయి ఎందుకు తింటారు? అది గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇక్కడనే తెలుస్తుంది ప్రభుత్వం ఎంత విఫలమైందో. మరి కనీసం స్కూల్ పిల్లలను కూడా కాపాడుకోలేని పరిస్థితికి వచ్చిందని నేను భావిస్తున్నాను.